ప్రకాశం జిల్లా కనిగిరి చిలకలూరిపేటలో ఈ నెల 17న జనగలం పేరుతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ సభకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కనిగిరి టీడీపీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఈ మేరకు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కనిగిరి అభివృద్ధికి వెలిగొండ నిమ్స్ ట్రిపుల్ ఐటీ, ఇంటింటికి నీటి కుళాయి, రైల్వే లైన్ సాధించడమే తమ ధ్యేయమని అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్లీ రాష్ట్రం ముందుకు వెళ్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కనిగిరి కనకపట్నం జరగబోతుంది అని గతంలో బ్రహ్మంగారు కోర్టులో వీరబ్రహ్మంగారు తెలంగాణ చెప్పేటప్పుడు చెప్పిన మాటలు ఈరోజు గుర్తుకొస్తున్నాయంటే, రేపు రాబో రోజుల్లో నిమ్స్ అనే ప్రాజెక్టు 14లో మేము ఉన్నప్పుడు తెచ్చినా దాని అతిగతి లేకుండా పక్కన ఉంది కాబట్టి అది తిరిగి ప్రధానమంత్రి గారు దృష్టిలో పెట్టి దాన్ని మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే ఈ వలసలనే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నివారించవచ్చనే ఒక ఆశను నాలో చిగురించింది. అదేవిధంగా ట్రిపుల్ ఐటీ అని ఏదైతే ఉందో ఈరోజు ఈ ప్రభుత్వం పక్కన పడేసింది, శిలాఫలకాన్ని పగలగొట్టింది. కానీ రేపు రాబో రోజుల్లో మన ప్రభుత్వం తెచ్చుకొని ఉమ్మడిగా అన్ని పార్టీలో కలిసి దాని గురించి పవన్ కళ్యాణ్ గారి సహకారం కూడా తీసుకొని మరి అదేవిధంగా రాష్ట్ర బీజేపీ నాయకులు సహకారంతో కూడా దాన్ని పోరాడాలనేది చిన్నమ్మ గారి, మా పురంధేశ్వరి గారి సహకారంతో ఈ కనిగిరిని అభివృద్ధి చేసుకోవడానికి మంచి వనరుడి.